డొక్కులోను రసం ఉంది ఇదిగోండి లిక్విడ్ డొక్కులోను డొక్కులో లిక్విడ్ వేస్తాం చూడండి. ఓకే, దీంతో బాగా తెల్లగా వస్తాయా? చాలా చాలా తెల్లగా వస్తుందమ్మా. ఒక్క స్పూన్ అయితే సరిపోద్ది. ఏది ఎంత వచ్చిందో చూడండి. అదిగో చూడండి, ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసాను. అదిగోండి చూడండి, అంతా లేదు వంపించండి. అదిగోండి ఒకే స్పూను అది ముంచి ఇందులో కొంచెం వాటర్, కొంచెం పలి వాటర్ కొంచెం వేయమ్మా, ఎక్కువ కొంచెం వెయ్యి, చూడండి కొంచెం వేయండి. మరి కొద్దిగా ఏంటి పర్లేదు. దాంతో మొత్తం అదంతా ముందు పావండి. పీస్ ఏదైనా ఉంటే వదిలేస్తుందమ్మా. చాలు పీస్ తోటి మొత్తం ఎక్కడి నుంచి అదంతా పాంతే మీకు వదిలేస్తుందమ్మా. అది పెట్టి పావండి. మొత్తం చూడండి ఎంత మురుగ్గా ఉందో. చూసారు ఎంత మురుగో, నల్లగానా చాలా ఎక్కువగా ఉంది. అయినా ఎంత క్లీన్ చేసినా దాగులుగా ఉంటుంది. అదిగోండి ఎంత మురుకుందో. తిరగబడిపోద్ది. ఇటింగ్ పెట్టండి ఆ డొక్కు ఇక్కడ పెడతాను, పెట్టుకోండి. అంటే పామకులు మామూలు గారెలు పావేసి వదిలేయండి. ఇదంతా పావండి మరకలన్నీ. అది అలాగే వదిలేయండి. చాలా బాగా వచ్చేస్తుంది మురికంతా. వచ్చేస్తుంది. వద్దనుకంటే తెల్లగా వస్తుంది అండి. తెల్లగా వస్తుంది. మీరు అలా పావేసి వదిలేసి వెనకాత కూడా పావండి. అప్పుడు పొట్టేట్టు వచ్చింది కదా. ఏంటి జిడ్డుగా ఉంటుంది. ఎంత అమ్మాళ్ళు పావండి. ఈ పక్కన కూడా మొత్తం అదంతా అంటించారు కదా. అంతా మామూలు గారెలు పావేయండి. పావేసాక అప్పుడు తీసి పెట్టుకోందరు. కానీ మొత్తం మురికి వదిలేస్తుంది అమ్మ. తెల్లగా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, ఇది వాళ్ళు దిగారు. అంత నల్లగా ఉండేది. ఇప్పుడు కడిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తామండి. ఇక పాత ఉంటే చూపిస్తున్నాం రీల్గానా వేసింది. చూసారా వాళ్ళు దిగారు. అంతకుముందు దిగిన వాళ్ళు మొత్తం పాటు చేస్తారంట. గొచ్చ అంత నల్ల మరకలు పేరిపోయి ఉంది. ఇదంతా చూడు ఎంత బాగా తెల్లగా వస్తుంది. అందరూ కూడా తెల్లగా వస్తుందని ఆవిడ చెప్పాను. ఆవిడ నమ్ముతారో లేదని చెప్పి నేను రీల్గా ఉండి కడిగేస్తున్నాను. ఆ స్టూల్ తీసి మొత్తం వంటగదంతా పానేసి ఉంచి అమ్మ ఒక్క 5 మినిట్స్ పొంగని ఒక్క 5 మినిట్స్ మొత్తం అంతా పానేసి వదిలిస్తే అప్పుడు తెల్లగా ఇంకా గచ్చు. ఇప్పుడు దీంతో కడిగారని మీకు అడుగుతారు. నిజంగా చెప్తున్నాను. మొత్తం 4-5 డబ్బాలు అన్నిటికి బాత్రూమ్లు కానీ నెట్నకి బాత్రూమ్ స్టూల్ తీసేయండి, ఇటు ఇచ్చేయండి. అలా కూర్చుంటాను మేడం. మొత్తం ఇదంతా అలా పావేయండి మేడం. మొంగుని అలా పావేసి వదిలేయండి. డ్రెస్ కొంచెం పైకి ఎత్తండి మేడం. మీరు ఎంత శుభ్రం చేసినా ఇన్ని రోజుకి కడుగుతున్నారు. పాపం కడిగినే వదలటం లేదు కదా మేడం. వదలలేదు. ఇప్పుడు చూడండి మీకు తెలుస్తుంది. అయ్యో నిజమా ఇలాగా అనుకుంటారు. చూసారా మాల్ ఎంత ఉండి చూసారు కదా మీరేని. చూసారా ఎంత తెల్లగా వస్తుంది అంటే అంత తెల్లగా వస్తుంది. లెక్కనేంటి బాత్రూమ్ ఏంటి అక్కడ జిడ్డు కూడానండి. అది అలా పాంతే వదిలేస్తుందండి. తిరగేసి పావండి. చూసారా ఎంత మురుకుండేది. ఒకేసారి పాకపోయినా మీకు 2 సార్లకి వద్దనకంటే ఆయన ఒక్కసారికైనా ఇప్పుడు బాగా వదిలేసింది కదా. తెల్లగా వచ్చింది. తెల్లగా వచ్చాయి. నాకు ఎంత నల్లగా ఉండేది. చూడు నీకు వదిలేస్తుంది. మామూలే. ఇప్పుడు మెత్తకి చాలా మురుకు మెత్తకి బాగా వదులుతుంది. వదిలేస్తుంది. ఇంకా మరకలేమి ఉండవు అమ్మ. ఇంకా ఎగన పట్టేటంతా 2 రాపులు చాలమ్మా. ఇంత వేయక్కర్లే. ఒక స్పూన్ వేసామా, ఆ స్పూన్ అక్కలే, 1/2 స్పూన్ చాలు. చూసారా ఎంత పోరింగ్ వస్తుంది, ఎంత నొరుగు వస్తుంది. చూసావా స్టూల్ వేసుకోండి మేడం. లేకపోతే స్టూల్ వేసుకోండి. మీరు ఏం చేస్తారంత టమాటాలు తీసి అది అలా కొంచెం ఊసుకు అదే బెస్ట్ అనండి కావాలనుకుంటే. నేను తర్వాత కడిగి చూపించండి. కొంచెం ఇస్తాను. వంట అయ్యాక అది అలా పావండి, మీకు తెలిసిపోద్ది. ఆ మాల్లేని కుక్కర వేపండి ఆ చివరికి. జారిపోతారు. జాగ్రత్త మేడం. వీడియో ఆపుతున్నాను. మళ్ళీ అప్పుడు వీడియో